క్రైస్తీలా దేవాది దేవునికి వందనాలు. ప్రభునామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 11వ అధ్యాయము 22వ వచనము. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుననెను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం పరిశీలన చేస్తే ఇక్కడ మార్త లాజరు గురించి దేవునికి మొరపెట్టుచూ ఉన్నది. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరునికి ప్రమాదము సంభవించి ఉండేది కాదు అని మార్త యేసయ్యకు ప్రార్థన చేస్తూ ఉంటే యేసయ్య ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. ఇప్పుడైనను నీవు దేవునిని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించును అని అంటున్నారు. నీవు ఇప్పుడు ఈ క్షణమందు నీవు దేవునిని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహిస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడు వారితో అనేకమైన విశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడినారు. మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతురని అనేకమైన విశ్వాస సంబంధమైన అంశాలను వారికి దేవుడు బోధించారు. నువ్వు ఎటువంటి సమస్య నిమిత్తము ప్రార్థించినా ఆ సమస్య నుండి దేవుడు నిన్ను తప్పిస్తారు. మరణ బంధకముల నుండి లాజర్ని విడిపించిన దేవుడు మరణము కన్నా బలమైన బంధకాలు నిన్ను వెంటాడుతున్నా మీరు భయపడకండి. వాటన్నిటి నుండి దేవుడు మీకు విడుదల కలగజేస్తారు. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి సమస్తమును సాధ్యమే. దేవుడు చెప్పుతున్నారు, మీరు ప్రార్థించండి, ఇప్పుడైనను మీరు ఏమడిగినను అది మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు అంటున్నారు. మనం అడగాలి దేవుణ్ణి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును అని లేఖనము తెలియపరుస్తూ ఉంది కదా. అడుగు ప్రతివాడు పొందుకుంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈ వాక్యము వింటున్న సహోదరి సహోదరుడా, మీరు అడుగుట వలన దేవుడు మీ సమస్యల నుండి విడుదల కలగజేస్తారు. మీ అక్కర్లను తీరుస్తారు దేవుడు. మీరు ఏమి అడిగినను అది ఆయన మీకు అనుగ్రహించును. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య నీ పాదాల చెంతకొచ్చి నాయనా మేమందరము కలిసి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీరు మా ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు దేవా. అయా నీ లేఖనము సెలవిస్తున్నది కదా ప్రభా, ఇప్పుడైనను మీరు నన్ను ఏమి అడిగినను నేను అనుగ్రహిస్తాను అని అంటున్నారు కదా తండ్రి. మా అవసరతలు మా విన్నపాలు ఎరిగిన దేవుడు కదా తండ్రి. మా పరిస్థితులను ఎరిగిన దేవుడు కదా ప్రభా. అయా నీ సహాయము దేవా మా అందరికీ నా ప్రభ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రములు దేవా. అయా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బలహీనులుగా ఉంటే మీరు బలపరచండి దేవా. నీకు స్తోత్రములు దేవా. చదువుకుంటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా. నీ జ్ఞానంతో వారిని నింపమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు దేవా. ఉద్యోగాల నిమిత్తం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయనా. వారు కోరుకుంటున్న జాబు వారు పొందుకుంటానికి సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ఎవరైతే దేవా ఈ దినమున నాయన నూతనముగా ఏదైతే ప్రారంభిస్తున్నారో ప్రభా, అయా ప్రతి దాన్ని కూడా నా ప్రభ మీరు ముందుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా. సురక్షితంగా నా ప్రభ వారి ప్రయాణం అంతట్లో మీరు కాచి కాపాడి ముందుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. Amen, amen, amen. Praise the Lord. God bless you all.